ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ డిసెంబర్ 12వ తేదీన విడుదలైనటువంటి అఖండ 2 ఆ మూవీ భారీగా ప్రేక్షక ఆదరణ కూడా పొందుతోంది. ఇంతకీ అఖండ మూవీ ఎలా ఉంది, కథాంశం ఎలా ఉంది, ఈ సినిమా బలాలేంటి బలహీనతలేంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టినారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు. వారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అఖండ 2 చిత్రం డిసెంబర్ 12వ తేదీన అంటే ఈరోజు విశ్వవ్యాప్తంగా విడుదలైంది. భారీగా ప్రేక్షక ఆదరణ కూడా పొందుతూ ఉంది. ఏంటి అఖండ సినిమా ఎలా ఉంది, రివ్యూ ఏంటి, రేటింగ్ ఏంటి మీరు ఇచ్చేది, అలాగే ఈ సినిమా బలాలేంటి బలహీనతలేంటి? అఖండ పేరులోనే అఖండ ఉంది, సినిమా కూడా అఖండంగానే ఉందని చెప్పాలి. అఖండ విజయాన్ని నమోదు చేస్తుంది. అఖండ విజయాన్ని నమోదు చేసింది. అఖండ 1, అఖండ 2 ఈ రెండు కూడా ప్రభంజనం సృష్టించిందని చెప్పొచ్చు. ఇక దాంట్లో ఇక ప్లస్లు మైనస్లు అంటే కాదు, ప్లస్ అసలు బాలకృష్ణ గారే ప్లస్ సినిమా. ఆ ప్లస్కు తోడైంది ఇంకొకటి ఏంటంటే బోయపాటి గారి కాంబినేషన్. దాంట్లో ఇప్పుడు నడుస్తున్నటువంటి ట్రెండ్ ఏమిటంటే హైందవం సనాతన ధర్మాల మీద సినిమాలు వస్తున్నాయి. అలాగే రాజకీయాలు కూడా వాటి మీదనే డిసైడ్ అయిపోతున్నాయి. అంటే ఒక పార్టీ గెలవాలన్నా గెలవకూడదన్నా ఏం జరగాలన్నా భారత రాజ్యం మొత్తం కూడా, భారతదేశం మొత్తం కూడా ఆ సనాతన ధర్మం, హిందూ ధర్మం మీదనే తాండవం ఆడుతుంది. అదే సబ్జెక్టు ఇప్పుడు ఈ సినిమాలో ఉండడం కూడా ప్లస్. ఇట్లా ప్రతిదీ ప్లస్గానే ఉంది. దానికి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కథాంశం, అదే హిందుత్వ కథాంశము, సనాతన ధర్మాన్ని కాపాడడానికి, ఈ సనాతన ధర్మంతో పాటు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఏదైతే భారత ప్రజలను కాపాడే ఉద్దేశంతో తీసుకున్నట్టు కథ అయితే ఉందో అది 140 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి మహాకుంభమేళాని, ఆ మహాకుంభమేళా చుట్టూ కథ రాసుకున్నారు బోయపాటి శ్రీను గారు. అంటే ఆ మహాకుంభమేళాలో చైనా దేశస్థులు మన భారతదేశం మీద కుట్ర పన్నడం, అలాగే ఒక వైరస్ని ఈ మహాకుంభమేళాలో గంగలో వైరస్ని కలపడం, దాని ద్వారా కొంతమంది భక్తులు ఎఫెక్ట్ అవ్వడం, స్వామివారి మీద నమ్మకాన్ని కోల్పోయినట్లుగా చూపించడం, తర్వాత మళ్ళీ స్వామివారి మీద నమ్మకాన్ని కల్పించడానికే బాలకృష్ణ గారిని ఇన్వైట్ చేయడం, ఇలా చూస్తూ ఉన్నాం. సో అసలు ఓవరాల్గా కథ కానీ కథనం కానీ ఎలా ఉంది, ఈ సినిమాలో బలాలేంటి బలహీనతలేంటి? సో ఇప్పుడు బలాలు అదే మనం ప్రస్తుతానికి చెప్పుకుంటున్నాం కదా. అంటే ఇప్పుడు మనం విశ్వవ్యాప్తంగా విశ్వగురువు అయిపోతున్నాం మన దేశం. అందరూ మనకు శత్రువుగా చూడడం, అంటే మనం ఎప్పుడైతే మన నెంబర్ 1 స్థానానికి వస్తున్నామో మన దేశాన్ని ఏదైనా చేయాలని చూస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మనకు పాకిస్తాన్ అంటే మనం పెద్ద ప్రాబ్లం కాదు, ఎందుకంటే అది ఎప్పటికి కూడా మన మీద ఏం చేయలేదు. ఏదో ఆ శత్రువు దేశం మనకు, కానీ మనం ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నది. కానీ చైనా నెంబర్ 1 చైనా మన దేశానికి హాని చేయాలని తలిస్తే, మన సనాతన ధర్మాల మీద దాడి చేస్తే, ఇప్పుడు జరగబోయే యుద్ధం కూడా బయో వార్ అని అంటున్నాం. సో ఒకవేళ జరిగితే ఎలా ఉంటుంది, అప్పుడు మనం ఎలా ఉండబోతాము, దాన్ని ఎలా అవేర్ చేసుకోవాలని కథాంశంగా తీసుకున్నటువంటి చిత్రం ఇది. బోయపాటి గారి ఊహకు ఈ కథ తీసుకున్న దానికి హ్యాట్సప్ చెప్పొచ్చు. ఈ సినిమాకి బలం కూడా అది. దానికి బాలకృష్ణ గారు తోరయ్యారు. ఇక బాలకృష్ణ గారు దీంట్లో డబుల్ యాక్షను, దీంట్లో అఖండ రూపంలో వచ్చినటువంటి, ఆ రుద్ర రూపంలో వచ్చినటువంటి బాలకృష్ణ గారి గెటప్ కానీ, ఆ యాక్షన్ సీక్వెన్స్ అనే సినిమాకి ఎసెట్ అని చెప్పాలి. దాంతోపాటు ఆ బాలకృష్ణ గారి ఆ సీన్ సీక్వెన్స్ తీసుకున్నాం. అంటే ఒక హనుమంతుడిని కానీ, శివుని తాండవ విషయంలో తీసుకున్నా, ఏ విషయం ఫైటింగ్లో తీసుకున్నా, తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా లేదు. మనం వినేటప్పుడు ఒక్కసారిగా గుండెలు అదురుతున్నట్టుగా ఉంటుంది. కానీ ఆ సినిమా అది తమన్నా మ్యూజిక్ ఇస్తేనే ఆ సీక్వెన్స్ బాగా ఉంటుంది. అది బాలకృష్ణ గారు చేస్తేనే బాగుంటుంది, ఇంకో హీరోకి అంత అప్పదు. సో ఇన్ని ఎసెట్స్ 1+లో ఉన్నాయి. ఇక బలహీనతలు సినిమాకు మైనస్లు అంటే పెద్దగా ఏం లేవు. కాకపోతే మనం కొన్ని క్యారెక్టర్ల మీద అమితమైన ఇష్టాన్ని ఏర్పరచుకుంటాం సినిమా చూస్తున్నప్పుడు. అట్లా కొన్ని ప్రయారిటీ తగ్గింది అనిపిస్తుంది, ముఖ్యంగా హీరోయిన్ విషయంలో చూస్తే. మామూలుగానే ఉంది అండి. ఎందుకంటే మల్హోత్రా క్యారెక్టర్ చుట్టే బయో వ్యాక్సిన్ కాపాడడం దృష్టిలోనే కథ నడుస్తూ వెళ్తూ ఉంటుంది. కథ అంతా ఆమెతో వెళ్తుంటే హీరోయిన్ మర్చిపోయారేమో అన్నట్టుగా ఉంటుంది. సో అట్లా కొన్ని క్యారెక్టర్లు చూస్తే కొంచెం తక్కువనే అనిపిస్తుంది. కానీ ప్రధానత విషయంలో మనకిష్టం ఏర్పడడం వల్ల జరిగిందే కానీ కథ అప్పటికీ పెద్దగా అవుతుంది. 1.5 hours 2 hours ప్లస్ సినిమా. సో అది పెద్ద మైనస్ ఏం కాదని నా ఉద్దేశం. ఓకే, ఏంటి అంటే మహాకుంభమేళ ఎపిసోడ్ కానీ, అలాగే శివుడికి సంబంధించినటువంటి ఎపిసోడ్లు కానివ్వండి, హనుమంతుల వారి ఎపిసోడ్ కానివ్వండి, విలన్కి అంటే ఆది పనిశెట్టి గెటప్, వీటన్నిటి మీద అంటే
భారీ అంచనాలు అయితే ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే సినిమా కూడా అసలు ఊరమాసగా, అంటే ఇటు భక్తుల్ని అటు అభిమానుల్ని ఇద్దరికి నచ్చే విధంగా కొన్ని సీన్స్, కొన్ని ఎలివేషన్స్ అయితే ఉన్నాయి. ఏంటి అవి నిజంగా సినిమాకి ఎసెట్టా? ఖచ్చితంగా ఎసెట్. సినిమా ఇప్పుడు ఒక సినిమాలో ఏంటంటే హీరోయిజాన్ని ఎలివేట్ చేయాలంటే విలన్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ఆ విలన్లో క్రూరత్వం ఏ విధంగా ఉంది, దాని నుంచి హీరో ఏ విధంగా కాపాడుతాడు, లేకపోతే హీరోయిజం కాపాడాలని, వీటిని చేయడానికి మంచి సన్నివేశాలు కావాలి. దానికి ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్ ఒకటి హెల్ప్ అవుతుంది ఈ రోజుల్లో. సో ఈ విజువల్ ఎఫెక్టు, ఆ సన్నివేశాలు అన్నిటి కలిపితే మీరు మనం ఇప్పుడు అనుకుంటున్నటువంటి హనుమంతుని విషయంలో కానీ, ఇక్కడ శివుడి తాండవ విషయంలో కానీ, ఇప్పుడు విలన్ ఆది పినిశెట్టి ఆ క్యారెక్టర్ కూడా బాలకృష్ణ చంపిన తర్వాత కూడా తను తిరిగి మళ్ళీ ఆ తాంత్రిక శక్తులతో రావడం, మళ్ళీ మళ్ళీ రీబర్త్ అవ్వడం, అదంతా విజువల్ ఎఫెక్ట్ సినిమా. అంత థ్రిల్లింగ్గా ఉంటుంది సినిమా చూస్తున్నప్పుడు. ఒక రకమైన విజువల్ ఇల్లస్ట్రేషన్కి వెళ్ళిపోతాం, అంటే ఊహాలోకంలోకి వెళ్ళిపోతాం. దాంతో మన వచ్చేటువంటి విజువల్ ఎఫెక్ట్తో పాటు తమన్ గారి ఆర్ఆర్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ కూడా ఆ సినిమాల్లో మనం ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాము. ఆ సినిమా అటెన్షన్గా చూస్తుంటాం. సో ఆ సినిమా బాలకృష్ణ గారి సినిమాలో తప్పించి ఇంకో రకంగా మనం ఈ సన్నివేశాలు వేరే సినిమాలో చూసినా కొంచెం ఎబ్బెట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే అఖండ 2 తాండవంలో హై ఇచ్చేటువంటి ఎపిసోడ్స్ ఏమి ఉన్నాయి ముఖ్యంగా అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా కథాంశంలో ప్రధాన విషయం మహాకుంభమేళ. ఆ కుంభమేళలో ఆ చైనా వాళ్ళు అది కలపెట్టడం కానీ, ఆ ఫైటింగ్ సీక్వెన్స్ కానీ, మొత్తం కుంభమేళ ఎపిసోడ్ ఉన్నటువంటి మోస్ట్లీ 15 minutes ఎపిసోడ్ అనుకుంటుంది. అసలు ఆ 15 minutes అటెన్షన్గా ప్రేక్షకు నోరలో పెట్టి అలా అటెన్షన్గా చూడాల్సి ఉంటుంది. అంత బాగుంటుంది అది. భారీ అంచనాల మధ్య అఖండ 2 సినిమా అయితే విడుదలైంది ప్రపంచవ్యాప్తంగా. ఏంటి మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉండేటువంటి అవకాశం ఉందంటారు? ఇప్పుడు అందుతున్న వరకు 100 కోట్లు 200 కోట్లు అని చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఇంకా పెరుగుతుంది. మొదటి రోజే కాదు, మొత్తం ఇక్కడ యుఎస్ కలుపుకున్నా, మనంతా కలుపుకున్నా బాలకృష్ణ గారి సినిమాలు కలెక్షన్ల గురించి లెక్క పెట్టుకోవడానికే మనం ఆయన సినిమాకి ఆయన రికార్డు బ్రద్దలు కొడతారు ఎప్పుడూ చెప్తూనే ఉంటాం. ఖచ్చితంగా ఈ సినిమా 100 కోట్లు దాటుతూ ఉంటుందని చెప్పొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.